By what expression must 3m minus 8n plus 4p reduced to obtain minus 5m plus 2n minus 6p? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఎంతకు తగ్గిస్తే -5m plus 2n minus 6p అనేది వస్తుందని అడుగుతున్నారు. చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. 3m minus 8n plus 4p ఎంత తగ్గిస్తే మనకి -5m plus 2n minus 6p వస్తుంది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి -5m plus 2n minus 6p. Hmm. 3m minus 8n plus 4p, ఈ మైనస్ ఉంది కదా, ఇక్కడ ఈ టర్మ్స్ మొత్తం ఎవరు తీసుకొచ్చి ఎక్స్ని అవతల పక్క తీసుకెళ్తాం. మైనస్ కాస్త ఏమవుతుంది +5m ప్లస్ కాస్త ఏమవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు -2n, ఇక్కడ మైనస్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు ప్లస్ అవుతుంది, +6p ఈజ్ ఈక్వల్ టు ఈ -x కదా, అవతల పక్క వెళ్తే +x అవుతుంది. నెక్స్ట్ దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 3m minus 8n plus 4p plus 5m minus 2n plus 6p. అంటే జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తాం. ఇంటర్చేంజ్ చేస్తున్నప్పుడు వాల్యూస్ సైన్స్ ఏం మారినా పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. ఎందుకంటే ఇది అవతల పక్క తీసుకొచ్చే ఉంటే మైనస్ అవుతుంది, ఇది అవతల పక్క తీసుకెళ్తే మైనస్ అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి సేమ్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇలా ఇంటర్చేంజ్ చేసుకున్నాం, మనం సైన్స్ మార్చక్కర్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, m టర్మ్స్ అన్నీ ఒక చోట రాసుకుందాం. 3m, నెక్స్ట్ m ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, +5m. నెక్స్ట్ n టర్మ్స్ రాద్దాం, -8n minus 2n. నెక్స్ట్ p టర్మ్స్ రాద్దాము, +4p plus 6p. 3m plus 5m 8m -8 -2 ఏమవుతుందంటే -8n -2n -10n. నెక్స్ట్ 4 plus 6 4p plus 6p ఎంత +10p plus 10p. From the answers, 8 minus 10n plus 10p, answer is option B, 8m minus 10n plus 10p. This is the final answer. Okay, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏమైనా డౌట్ వస్తే కనుక -8 -2 మనం ఏం చేయాలంటే సేమ్ సింబల్ ఉన్నప్పుడు 8 + 2 ఎంత 10 రాస్తాము, సింబల్ మాత్రం మైనస్ రాయాలి. ఓకే.